శేఖర్, ఈ సైన్స్ అండ్ రిలీజియన్ హ్యాండ్ ఆన్ హ్యాండ్ వెళ్ళాలి అని అంటుంటారు కదా, సో దీని గురించి మీ పాయింట్ ఆఫ్ మీ వ్యూ చెప్పండి. చెప్తా. ఇప్పుడు ప్రతిదానికి ఒక లిమిట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఫ్లైట్ ఉంది, ఓకేనా, మనం ఇండియాకి వెళ్ళే ఫ్లైట్, దాని స్పీడ్ వచ్చి రఫ్లీ 700 or 500 miles per hour, అంటే రఫ్లీ 800 kilometers per hour. ఓకే, అంటే ప్రతి నిమిషానికి 16 kilometers వరకు వెళ్తాం. 16 kilometers వరకు వెళ్తాం. ఓకే, నేను ఎక్కడికి వచ్చానంటే అది ఆల్మోస్ట్ క్లోజ్ టు ద స్పీడ్ ఆఫ్ సౌండ్. అంటే మీరు అంత పెద్ద మైక్ స్పీకర్ పెట్టుకుని కొట్టారనుకోండి వాయిస్ ని, సౌండ్ ఎంత స్పీడ్ లో వెళ్తుందో మీకు ఆల్మోస్ట్ ఆ స్పీడ్ లో వెళ్తారు. ఒకవేళ ఆ డిస్టెన్స్ మొత్తం వెళ్ళింది అంటే మీరు ఆ సౌండ్ ని వింటూనే ఉంటారు త్రూఅవుట్ ద జర్నీ. Mach 1 Mach 2 అంటారు దాన్ని. ఎగ్జాక్ట్లీ, అంటే సూపర్ సోనిక్, అంటే ఇట్ గోస్ బియాండ్ సౌండ్. ఓకే, సేమ్ థింగ్. ఎట్లయితే సౌండ్ కి స్పీడ్ లిమిటేషన్ ఉందో లైట్ కి స్పీడ్ లిమిటేషన్ ఉంది. ఉంది కదా, 3 lakh kilometers per hour. 3 lakh kilometers per hour, 3 into 10 power 8 meters per second, which both are same. రెండు ఎనీథింగ్. అంటే ఇప్పుడు యూనివర్స్ పుట్టినప్పటి నుంచి ఇప్పటికి ఒక టైం అయింది. లైట్ ఒక స్పీడ్ లిమిట్ ఉంది. అంటే ఇంత టైంలో లైట్ ఎంత దూరం ట్రావెల్ చేసిందో అంతవరకే నీ లైఫ్లో నువ్వు చూడగలవు. ఓకే, నువ్వు ఏ టెలిస్కోప్ అన్న పెట్టుకున్నావు, అంతేనా? అంతే. అంటే ఇదంతా ఒక స్పేస్ ఉంది, ఒక కన్ఫైన్మెంట్ ఉంది, అక్కడెక్కడో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి యూనివర్స్ పుట్టినప్పటి నుంచి ఇక్కడ వరకు ఎంత టైం అయిందో ఆ స్పీడ్ ప్రకారం లైట్ అంతే వచ్చింది. దాని బియాండ్ కూడా మెటీరియల్ ఉండిండొచ్చు. అవును, మెటీరియల్ కాకపోతే ఏదో ఒక ఫార్మాట్ ఉండిండొచ్చు. తెలియదు మనకు తెలీదు, మనకి ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే లైట్ ఇంతే ట్రావెల్ అయింది, అంతేనా? ఇప్పుడు ఈ అవుట్ సైడ్ స్పేస్ ఏదైతే ఉందో ఇదంతా ఒక స్పియర్ లో ఉందనుకుందాం, ఓకేనా? దాని బయట ఎవరైనా ఉన్నారా? చెప్పలేము, తెలీదు. దాని బయట సూపర్ బీయింగ్స్ ఉన్నారేమో, తెలీదు. వాళ్ళే దేవుళ్ళేమో, తెలీదు, చెప్పలేం కదా. సో ఇక్కడ సైన్స్ అండ్ రిలీజియన్ ఎక్కడ కోయిన్సైడ్ అవుతుంది అంటే, బేసిక్ సనాతన ధర్మం చెప్తున్నది ఏంటి? మనకి తెలీదు, ఇది మాయ అయ్యిండొచ్చు. మాయ ఉండొచ్చు అనలేదు, మాయే అంది. సరే, మనం మాయే అన్నారు, మనం కరెక్ట్ చెప్పారు మీరు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కరెక్టింగ్. మాయే అని మన ధర్మం చెప్తోంది. వీళ్ళు రియలైజ్ అవుతున్నారు స్లోగా, ఏంటి బయట ఏదైనా ఉండిండొచ్చు. మన ఆటం ఉంది, ఒక చిన్న సర్కిల్, దాని లోపల మీరు ఒక న్యూక్లియస్ ఉంది అని చెప్పి అక్కడ వరకు చూడగలుగుతున్నారు కాబట్టి న్యూక్లియస్ కనిపిస్తోంది. అది గ్యాలక్సీ ఏమో లోపల. అవును, అదే వీళ్ళు అన్నారు కదా, అంటే ఒక ఆటమ్ లో ఎలా అయితే ఉంటుందో ఈ గ్యాలక్సీ కూడా అంతే అని చెప్పి అన్నారు. ఇది చాలా చిన్న ఇది ఉంది. మైట్ బి వి ఆర్ స్టేయింగ్ ఇన్ అన్ ఆటమ్. శివుడు అనుకుంటా అన్నది. ఈ మొత్తం ఈ కాస్మిక్ యూనివర్స్ ని నేను ఒక ఈ గింజలో పెట్టేస్తాను. అది మెటఫరికల్ సార్, అది ఎంత ట్రూ అది. కరెక్ట్, అంతే కదా. 100%. ఈ లైట్ కి స్పీడ్ లిమిట్ ఉన్నప్పుడు ఒక సర్టన్ డిస్టెన్స్ దాటి తర్వాత ఏమో తెలియదు, ఇంకా ఎప్పటికీ తెలియదు. అలా ఆటం లోపల ఉన్న వాళ్ళకి బయటది ఎప్పటికీ తెలియదు. మనం ఆటం లోపలికి అంతకంటే లోపలికి చూడలేం. కరెక్ట్. అండ్ రెండో, దీన్నే మీరు చెప్పిన దాన్ని నేను ఒక చిన్న విషయాన్ని ఐడెంటిఫై చెప్తాను. ఇప్పుడు ఎర్త్ ఉంది సార్, దాన్ని మనం జూమ్ చేసాం. ఇప్పుడున్న ఎర్త్ని చాలా జూమ్ చేశాను నేను. జూమ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇట్లా పైకి తీసుకెళ్ళండి, ఎర్త్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఎర్త్ పెద్దగా కనిపిస్తుంది. పైకి వెళ్ళామనుకోండి ఎర్త్ కనిపిస్తుంది. ఇంకా జూమ్ చేయండి, గెలాక్సీకి వెళ్ళండి, ఇంకా జూమ్ చేయండి, అదే ఆటమ్ మేము ఇంకా జూమ్ చేయండి. అదే నేను చెప్తోంది. సో మీరు మన వాళ్ళు ఏమంటున్నారు అంటే, యాక్చువల్గా మ్యాటర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటారు. అవును, ఉపనిషత్తులు అది చెప్తున్నాయి. అంటే ఇప్పుడేంటి, మనకి ఇది ఊహలాగా, ఇది కేవలం మనం ఊహించుకున్నాం కాబట్టి ఈ ప్రపంచం కనిపిస్తోంది, లేకపోతే లేదు అంటుంది. సో సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్ కూడా అదే చెప్తుంది. అంటే ఇప్పుడు మ్యాటర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే ఉంటుంది మ్యాటర్. సో
రెండు హ్యాండ్ ఆన్ హ్యాండ్ వెళ్తున్నాయి. అండ్ రెండోది ఎక్స్పెరిమెంట్స్ చేసి, ఇప్పుడు నేను మ్యాటర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఒప్పుకోలేరు కదండి. సమ్మన్ హ్యాస్ టు డూ సమ్ రీసెర్చ్. అంటే ఏంటది అన్న దాని గురించి చాలా రీసెర్చ్ చేసి పేపర్లు సబ్మిట్ చేసి చేయకపోతే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. సో దాని నుంచి రీసెర్చ్లు అవి జరుగుతున్నాయి. ఆ రీసెర్చ్లు ఎలా చేస్తున్నారు, ఏంటి, ఏ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, వీ డోంట్ నో. బట్ నాకు తెలిసి క్వాంటమ్ ఫిజిక్స్ ఈజ్ నౌ మచ్ మోర్ అడ్వాన్స్డ్. అవును. యా.